హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. కరెంట్ ఎకనమీ డిస్కస్ చేస్తున్నాం. అందులో వెరీ ఇంపార్టెంట్ సర్వే రిపోర్ట్ వచ్చింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2020-2021కి సంబంధించిన ఈ అన్ఎంప్లాయ్మెంట్ సర్వే ఏదైతే ఉందో దీన్ని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది ప్రింట్ చేస్తుంది. ఈ ఎన్ఎస్ఓ సంస్థ అనేది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనే శాఖ కింద పనిచేస్తుంది. సో మనకి ఈ రిపోర్ట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకి గ్రూప్ 2 సిలబస్ చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగం అనేది ఒక చాప్టర్గా పేర్కొన్నారు. ఈ చాప్టర్లో మనకి ఈ ఎన్ఎస్ఓ రిపోర్ట్ కింద ఒక 2 నుంచి 3 మార్కులు వస్తాయి మనకి. సో అప్డేట్ ఇన్ఫర్మేషన్ మనం నోట్స్లో కంపల్సరీ రాసుకోవాల్సి ఉంటుంది. ఈ 2019-20, 2018-19 డాటా మనకి అవసరం లేదు. కేవలము జూన్ 14న వచ్చిన సర్వే 2020-2021కి సంబంధించిన ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మనం ఒరిజినల్ డాక్యుమెంట్ చూస్తే ఒక 6 పేజీలు ఉందండి. ఈ 6 పేజీల డాక్యుమెంట్ అనేది అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దాన్ని ఎట్లా అధ్యయనం చేయాలి అంటే ఇందులో టేబుల్స్ వస్తాయి. సో మనకి ఇది సర్వే, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే యాన్యువల్ రిపోర్టు జూలై 2020 జూన్ 2021కి సంబంధించిన సర్వే. దీన్ని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది ప్రింట్ చేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కిందికి వస్తుంది ఈ ఆఫీస్ అనేది. సో మనకి ఈ ఆఫీస్ యొక్క ప్రింట్ చూస్తే మొత్తం 6 పేజీలు ఉన్నది. ఈ స్టార్టింగ్ ఒక 2 పేజీల్లో దీని యొక్క పరిచయం ఉన్నది. సో సర్వే పేరేంటి, ఆ సర్వే యొక్క మూలం ఏంటి, సర్వే యొక్క మెథడ్ ఏంటి, ఇది ఎన్నవ రిపోర్టు, తొలిసారిగా ఎవరిని లెక్కించారు, నెక్స్ట్ ఈ డాటా ఏదైతే ఉందో అంటే ఇది రూరల్ ప్లస్ అర్బన్ ఆల్ ఇండియా లెవెల్లో. సో మనకి 4 రకాల అంశాలు ఉంటాయి. ఈ 4 రకాల అంశాలని మనం ఇండియా మొత్తము రూరల్ అర్బన్లో ఏది ఎక్కువ ఏది తక్కువ, నెక్స్ట్ ఫిమేల్ అండ్ మేల్ అని చెప్పేసి ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పేసి ఈ టేబుల్ ఆధారంగా మనం ఈ అన్ఎంప్లాయ్మెంట్ యొక్క ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ని మనం విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. డాటా బట్టి పట్టద్దు, ఇదంతా డాటా ఎవరికి గుర్తుండదు. సో మనకి ఏది అవసరమో అదే మాత్రం చదవాల్సి ఉంటుంది. మనం చూస్తే ఫస్ట్ సర్వే పేరేంటి అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. ఈ సర్వే యాన్యువల్ రిపోర్టు ఏ టైంకి అంటే జూలై 2020 నుంచి జూన్ 2021 వరకు 365 డేస్. జూలై 2020 నుంచి జూన్ 2021 వరకు ఈ 365 డేస్లో ఎవరైతే 30 డేస్ ఆర్ మోర్ అంటే 30 రోజుల కంటే ఎక్కువ పనిచేస్తారో వాళ్ళని, అంటే ఈ ఎవరైతే 30 డేస్ కంటే ఎక్కువగా ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొంటారో, ఎకనామిక్ యాక్టివిటీస్లో పాల్గొంటారో వాళ్ళని ఈ సర్వే అనేది ఎంప్లాయిడ్ కింద ట్రీట్ చేస్తుంది. సో 30 రోజుల కంటే ఎక్కువ ఈ మెథడ్ని ఏమంటామంటే జనరల్గా సో PS ప్లస్ SS, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రిన్సిపల్ స్టేటస్ ప్లస్ సబ్సిడరీ స్టేటస్ అని చెప్పేసి ఈ 30 డేస్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళని ఎంప్లాయిడ్ కింద ట్రీట్ చేసే మెథడ్ ఏదైతే ఉందో దానిని PS ప్లస్ SS అని చెప్పేసి పిలుస్తాం. ప్రిన్సిపల్ స్టేటస్ సబ్సిడరీ స్టేటస్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే ఈ 4th రిపోర్ట్ అండి, మనకి 4th రిపోర్టు తొలిసారిగా మనకి 2017లో తొలిసారిగా ఈ PLFSని ప్రింట్ చేస్తుంది ఎన్ఎస్ఓ. అంతకుముందు మరి ఎవ్రీ 5 ఇయర్స్కి ఎవరు ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ సర్వే అని చెప్పేసి ఇది ప్రింట్ చేసేవాళ్ళు ఎవ్రీ 5 ఇయర్స్కి. 2017 డిసెంబర్ నుంచి సో మనకి ఈ కొత్త సర్వే ఏది పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే అని చెప్పేసి దీన్ని ప్రింట్ చేస్తున్నారు. మనం ఇది 2017, 18, 19, 20, 2021 కాబట్టి ఇది 4th సర్వే అండి. మనకి ఈ సర్వేలో కొత్త అంశాలు ఏంటి అంటే మనకి 3 సర్వే వరకు ఒక 4 అంశాలని ప్రింట్ చేసిండ్రు. ఈ 4th సర్వే మాత్రం కొత్తగా మైగ్రెంట్స్ ఎంతమంది ఉన్నారని చెప్పేసి, సో వలసల మీద తొలిసారిగా సెన్సెస్ అనేది అనౌన్స్మెంట్ చేసింది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది.
మనకి ఈ అన్ఎంప్లాయ్మెంట్ సర్వే నుంచి పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వేకి మారిల్లు కదా 2017లో. ఏ కమిటీ సిఫార్సు అంటే ఇది మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, అమితాబ్ కుందు కమిటీ సిఫార్సు మేరకు జూలై 2017, జూన్ 2018 యొక్క మొట్టమొదటి సర్వే ప్రింట్ చేస్తారు. సో దీంట్లో టెక్నాలజీ ఏం వాడతారంటే వరల్డ్ బ్యాంక్ ఉపయోగించే టెక్నాలజీ ఉంటుంది. ఆ టెక్నాలజీ పేరు CAPI, కంప్యూటర్ అసిస్టెడ్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఈ మెథడ్ని వరల్డ్ బ్యాంక్ అనేది అన్ఎంప్లాయ్మెంట్ గణన కోసం ఉపయోగిస్తుంది. సో వరల్డ్ బ్యాంక్ యొక్క మెథడ్ని ఫాలో అవుతున్నారు, PS+SS మెథడ్ని ఫాలో అవుతున్నారు. తొలిసారిగా మైగ్రెంట్స్ని లెక్కించారు. ఇది రూరల్ని, అర్బన్ని, ఫిమేల్ అండ్ మేల్ని లెక్కిస్తుంది. సో ఇదంతా మనకి బేసిక్ అండి. నెక్స్ట్ మనము డాటాలోకి వెళ్ళిపోవాలి. సో 30 days కంటే ఎవరైతే ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొంటారో వాళ్ళని ఎంప్లాయీగా ట్రీట్ చేస్తుంది. సో మనకి డాటా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి కొద్ది వరకు. సో ఫస్ట్ మన డాటా ఏంటి అంటే ఇందులో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు, LFPR అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు. అంటే ఎవరైతే మనకి 16 నుంచి 64 ఏజ్ ఉంటుందో, 16 నుంచి 64 ఏజ్ ఉంటుందో ఈ ఏజ్ గ్రూపుల్లో ఎవరైతే వర్క్ని అడుగుతున్నారో, సీకింగ్ వర్క్ అంటాం. సో సీకింగ్ వర్క్, ఎవరైతే వర్క్ని అడుగుతున్నారో, పని అడుగుతున్నారో లేదా పనికి అవైలబుల్గా ఉన్నారో వాళ్ళని లేబర్ ఫోర్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో వాట్ ఈస్ లేబర్ ఫోర్స్ అంటే పనికి సిద్ధంగా ఉన్న వాళ్ళు, పనిని అడుగుతున్న వాళ్ళు. ఇది 2020-21 డాటా చూస్తే మనకి క్రమంగా పెరుగుతుందని చెప్పాలి. ఎట్లా అంటే ఫస్ట్ 36.9 ఉండే, నెక్స్ట్ 37.5 అయింది, నెక్స్ట్ 40.1 అయింది, నెక్స్ట్ 41.6. మనం ఇది గుర్తుపెట్టుకోవాలండి. సో 2020-21 డాటా ప్రకారము లేబర్ ఫోర్స్ ఎంత అంటే 41.6%. ఇంతమంది పనికి సిద్ధంగా ఉన్నారు. సో మనకి ప్రశ్న ఎలా వస్తుందంటే 2020-21 డాటా ప్రకారము లేబర్ ఫోర్స్ ఎంత అని రావచ్చు, లేదా లేబర్ ఫోర్స్ క్రమంగా ఇండియాలో ఏమవుతుంది, మార్పు లేదు, తరుగుతుంది, పెరుగుతుంది, ఏది కాదని చెప్పేసి. సో మనం ఈ డాటాని విశ్లేషణ చేస్తే కంపల్సరీ పెరుగుతుందనే చెప్పాలి. సో ఇండియాలో పనికి సిద్ధంగా ఉన్న వాళ్ళు పెరుగుతున్నారు క్రమంగా. నెక్స్ట్ ఇందులో ఈ 41.6లో అర్బన్ నుంచి రూరల్ నుంచి డాటా చూస్తే అర్బన్లో 38.9 ఉన్నారు. సో రూరల్లో 42.7 ఉన్నారు. మరి రెండింటిని గమనిస్తే ఈ డాటా మనకు అవసరం లేదండి, జస్ట్ ఈ ఓవరాల్ ఇండియాది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బట్ మనం ట్రెండ్ ఏంటి అంటే అర్బన్ కంటే రూరల్లోనే పనికి సిద్ధంగా ఉన్న వారి సంఖ్య ఎక్కువ ఉంది. సో మనకి అర్బన్ కంటే రూరల్లో ఎక్కువ ఉన్నారు పనికి సిద్ధంగా ఉన్న వాళ్ళు, లేబర్ ఫోర్స్ వాళ్ళు. నెక్స్ట్ మనం మేల్ ఫీమేల్ చూస్తే సో మేల్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఫీమేల్తో పోలిస్తే దాదాపుగా సగానికి సగం ఎక్కువ ఉన్నారు. సో మేల్ ఎంత అంటే 57 ఎంత ఉంటుంది, ఫీమేల్ 25 ఉంటుంది. లేబర్ ఫోర్స్లో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, లేబర్ ఫోర్స్ అనేది క్రమంగా పెరుగుతుంది ఇన్ ఇండియా. అర్బన్ కంటే రూరల్లో పనికి సిద్ధంగా ఎక్కువ మంది ఉన్నారు, ఫీమేల్ కంటే మేల్ వాళ్ళు ఎక్కువ సిద్ధంగా ఉన్నారు. ఇది సరిపోతుంది. ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాలంటే 38.9, 42.7 అనేది అంతగానం అవసరం లేదు. సో ఇది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు 2020-2021 మొత్తం మీద అన్నీ పెరుగుతున్నాయి. రూరల్లో సిద్ధంగా ఉన్నారు, పురుషులు సిద్ధంగా ఉన్నారు మహిళల కంటే. నెక్స్ట్ మనకేంటంటే సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అండి, అన్ఎంప్లాయ్మెంట్ రేటు. సో మనం దీన్ని ఎట్లా లెక్కిస్తామంటే ఈ లేబర్ ఫోర్స్ ఉంది, ఈ లేబర్ ఫోర్స్లో ఎంతమంది పనికి సిద్ధంగా ఉన్నా వాళ్ళకి పని దొరకట్లేదు. సో మనం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ను టోటల్ పాపులేషన్లో తీసుకోము. ఇది క్వశ్చన్ పడుతుంది అప్లికేషన్ మెథడ్లో. అన్ఎంప్లాయ్మెంట్ రేటు గణించేటప్పుడు టోటల్ పాపులేషన్ తీసుకోకుండా కేవలము లేబర్ ఫోర్స్ తీసుకుంటాము.
16 to 64 ఏజ్ ఏదైతే ఉందో ఆ ఏజ్లో పనికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఎంతమందికి పనికి దొరకట్లేదు అని చెప్పేసి అది దీనిలో గణిస్తాం మనం చూస్తే ఒకసారి ఈ డాటా అనేది అంతగానం అవసరం లేదు. బట్ 2021లో ఎంత ఉంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 4.2 అండి. అంతకుముందు 4.8 ఉండే. సో క్రమంగా తగ్గుతుందనే చెప్పాలి. లేబర్ ఫోర్స్ పెరుగుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ ఇండియాలో తగ్గుతుంది. అంటే పనికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి తగినంత ఉపాధి అనేది ఇండియాలో లభిస్తుందనే చెప్పాలి. యాజ్ పర్ NSO రిపోర్ట్ ప్రకారము, 4th సర్వే ప్రకారము. రైట్. నెక్స్ట్ మనం ఏంటిది, ప్రతి దాంట్లో కూడా అర్బన్ ఏంటి, రూరల్ ఏంటి. సో అర్బన్ ఎంత అంటే 6.7 అండ్ రూరల్ అనేది 3.3 అండి. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అంటే అర్బన్తో పోలిస్తే రూరల్లో తగినంత ఉపాధి అనేది లభించడం లేదు. సో అర్బన్తో పోలిస్తే రూరల్లో అంటే అర్బన్లో మనకి నిరుద్యోగం అనేది ఎక్కువ ఉంది, రూరల్లో తక్కువ ఉంది. అంటే అర్బన్ వాళ్ళకే ఉపాధి అనేది లభిస్తలేదు. నెక్స్ట్ ఒకసారి ఇది ఇంకా డాటా 4 సంవత్సరాలు చూస్తే ఇట్ట నిరుద్యోగ రేటు తగ్గుదల అనేది పట్టణాల్లో కంటే గ్రామాల్లో ఎక్కువ ఉంది. తగ్గుదల అనేది ఎక్కువ ఉన్నది. అంటే ఉపాధి అనేది ఎక్కువ లభిస్తుంది. సో మనకి అర్బన్తో పోలిస్తే రూరల్లో నిరుద్యోగ రేటు తక్కువ ఉంది, అంటే ఉపాధి అనేది ఎక్కువ లభిస్తుంది. నెక్స్ట్ ఈ మేల్ ఫీమేల్ చూస్తే మేల్ అనేది 4.5 ఉన్నది, ఫిమేల్ అనేది 3.5 ఉంది. సో మేల్ లోపలనే నిరుద్యోగం అనేది ఎక్కువ ఉంది. జనరల్గా పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి, సో లేబర్ ఫోర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా నిరుద్యోగ రేటు అనేది ఎక్కువ ఉంటుంది. రైట్. మనం విడివిడిగా చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇండియాలో తగ్గుతుంది, అర్బన్లో తగ్గుతుంది, రూరల్లో తగ్గుతుంది, పురుషుల్లో తగ్గుతుంది, మహిళల్లో తగ్గుతుంది. బట్ అర్బన్తో పోలిస్తే రూరల్లో తగ్గుదల అనేది ఎక్కువ ఉన్నది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది అడగకపోవచ్చు, బట్ ఇక్కడ చూస్తే రూరల్లో చూస్తేనేమో మేల్లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ ఉంది, అర్బన్లో చూస్తే ఇట్ట ఫీమేల్లో ఎక్కువ ఉంది. ఇది ఒక్కటి మనం డాటా అనేది గుర్తుపెట్టుకోండి. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది రూరల్లో మేల్లో ఎక్కువ ఉంటే అర్బన్లో ఫీమేల్లో ఎక్కువ ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది రూరల్ కంటే అర్బన్లో ఎక్కువ ఉన్నది, ఫీమేల్ కంటే మేల్లో ఎక్కువ ఉన్నది. సో రూరల్లో ఫీమేల్ కంటే మేల్లో ఎక్కువ ఉన్నది, అర్బన్లో మాత్రము మేల్ కంటే ఫీమేల్లో అనేది ఎక్కువ ఉంది. సో మనకి అన్నిట్లలో మేల్ ఎక్కువ ఉంటే అర్బన్లో మాత్రం ఫీమేల్ అనేది ఎక్కువ ఉంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో అది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అండి. 4.2 ఉన్నది, అంటే క్రమంగా తగ్గిందనే చెప్పాలి. అర్బన్తో పోలిస్తే రూరల్లో ఈ తగ్గుదల అనేది ఎక్కువ ఉంది, అంటే ఉపాధి అనేది ఎక్కువ లభిస్తుంది. అర్బన్లో మేల్ కంటే ఫీమేల్లో ఎక్కువ ఉంటే రూరల్లో ఫీమేల్ కంటే మేల్లో ఎక్కువ ఉంది. రైట్. నేను PDF ఫైల్ ఇస్తాను, ఆ డాటా రేపు లేదా ఎల్లుండి నేను ఇస్తాను కంపల్సరీ. సో అందులో మీకు ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఈ వర్కర్ పాపులేషన్ రేషియో, WPR, వర్కర్ పాపులేషన్, దీంట్లోనే ఆన్సర్ ఉన్నది. సో వర్కర్ పాపులేషన్ అంటే ఏంటిది? సో మనకి మొత్తం జనాభాలో, నాట్ లేబర్ ఫోర్స్. అన్ఎంప్లాయిడ్ ఏమో లేబర్ ఫోర్స్లో తీసుకుంటాం, ఎంప్లాయిడ్ వర్కర్ అంటే ఎంప్లాయిడ్, మొత్తం పాపులేషన్లో ఎంతమందికి ఎంప్లాయిడ్ పర్సన్స్ ఉన్నారు. వర్క్డ్ పాపులేషన్ రేషియో అంటే మొత్తం పాపులేషన్ తీసుకుంటాము, లేబర్ ఫోర్స్ కాదు. అన్ఎంప్లాయిడ్ అన్నప్పుడు లేబర్ ఫోర్స్, వర్క్డ్ అన్నప్పుడు టోటల్ పాపులేషన్ ఇన్ కంట్రీ. సో మనకి ఏంటిది, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది కాబట్టి ఆటోమేటిక్గా ఎంప్లాయిడ్ అనేది పెరుగుతుందని చెప్పాలి క్రమంగా. సో ఉపాధి పొందే వారి శాతము ఇండియాలో క్రమంగా పెరుగుతుంది. 2020-21 చూస్తే 39.8 ఉన్నది, 39.8% అనేది ఉన్నది. సో మనకి మరి ఉపాధి ఎక్కువ ఎవరికి లభిస్తుంది అంటే రూరల్ వాళ్ళకి లభిస్తుంది. నేను ఇంతకుముందు చెప్పిన ఆల్రెడీ. సో రూరల్ వాళ్ళకి లభిస్తుంది అర్బన్తో పోలిస్తే. రూరల్లో నిరుద్యోగిత స్థాయి అనేది తగ్గుతుంది కాబట్టి ఉపాధి స్థాయి అనేది పెరిగింది. సో మేల్ అండ్ ఫీమేల్ చూస్తే మేల్లోనే ఎక్కువ ఉన్న ఉపాధి అనేది.
సో మేల్లో నిరుద్యోగత రేటు ఎక్కువ ఉన్నది, ఉపాధి కూడా ఎక్కువ ఉన్నది. ఇది మనం ఇక్కడ ఈ వర్కర్ పాపులేషన్ రేషియోలో ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. టోటల్ ఎంత 39.8 గుర్తుపెట్టుకోవాలి. క్రమంగా పెరుగుతుందనే చెప్పాలి. అర్బన్తో పోలిస్తే రూరల్లో ఎంప్లాయిడ్ పర్సన్స్ ఎక్కువ ఉన్నారు, ఫీమేల్తో పోలిస్తే మేల్ ఎక్కువ ఉన్నారు. జనరల్ కూడా మనకి ఇట్లనే ఆన్సర్ అనేది వస్తుంది. సో మేల్ లోపల నిరుద్యోగిత రేటు ఎక్కువ ఉంది, ఉపాధి రేటు కూడా ఎక్కువ ఉంది. అంటే వాళ్ళు ఎక్కువ పర్సన్స్ ఉన్నారు కాబట్టి పనికి సిద్ధంగా. సో అటువంటి డాటా మనకి వచ్చింది. సో తొలిసారిగా మనకి లెక్కించి ఏంటిదంటే ఫస్ట్ టైం మైగ్రెంట్స్ని లెక్కించింది. సో మనకి ఫస్ట్ సర్వే 2017 to 18, సెకండ్ 18 to 19, థర్డ్ 19 to 20 సర్వేలో కేవలం 3 అంశాలు లెక్కిస్తారు. ఇందులో మాత్రం తొలిసారిగా మైగ్రెంట్స్ ఎంతమంది అని చెప్పేసి వలసల శాతాన్ని కూడా తొలిసారిగా ఈ ఎన్ఎస్ఓ అనేది లెక్కించింది. సో మొత్తం వలసలు చూస్తే 28.9% ఉన్నారు. అందులో మేల్తో పోలిస్తే ఫీమేల్ వాళ్ళే ఎక్కువ వలస పోతున్నారట. సో మేల్తో పోలిస్తే ఫీమేల్ వాళ్ళే ఎక్కువ వలస పోతున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ వలస అనేది వితిన్ ద స్టేట్ ఎక్కువ ఉంది. సో రాష్ట్రం నుంచి రాష్ట్రం కాకుండా ఆ రాష్ట్రంలోనే తమ యొక్క రెసిడెన్స్ని వదిలి ఎక్కువ మంది ఫీమేల్ వెళ్ళిపోతున్నారు కూలి కోసము. సో మనకి ప్రశ్న వస్తుందండి, వలసలు ఎస్, ఇది మరి తగ్గిందా పెరిగిందా అంటే మనం చెప్పలేం. ఎందుకంటే తొలిసారి లెక్కింపు కాబట్టి మనకి రెండవసారి లెక్కింపు జరిగినప్పుడు ఈ కంపేర్ చేస్తే తగ్గింది లేదా గ్రోతింగ్ మనకి తెలుస్తుంది. తొలిసారి కాబట్టి మనం ఇక్కడ పోలిక అనేది లేదు. బట్ మేల్తో పోలిస్తే ఫిమేల్ లోపల ఎక్కువ ఉంది. రాష్ట్రం నుంచి రాష్ట్రానికి కాకుండా వితిన్ ద స్టేట్ రాష్ట్రంలోని తమ నివాసం నుంచి ఇంకో ప్రాంతానికి ఎక్కువ మంది అయితే వలస పోతున్నారు. నెక్స్ట్ మనకి వీళ్ళకి వచ్చే ఉపాధి ఉందిగా ఈ వర్క్డ్ పీపుల్కి. ఈ ఉపాధి అనేది మొత్తం 3 రకాలు ఉంటుందండి. ఒకటి సెల్ఫ్ ఎంప్లాయిడ్, అంటే సొంత బిజినెస్ చేసుకునే వ్యక్తులు, లేదా రెగ్యులర్ సాలరీ, మనకి సాలరీ ఉంటుంది కదా, సో రెగ్యులర్ సాలరీ బేస్లో ఎంతమంది ఉన్నారని చెప్పేసి. నెక్స్ట్ క్యాజువల్ ఎంప్లాయ్. సో క్యాజువల్ ఎంప్లాయ్ అంటే వీళ్ళు దినసర కూలీలు అని చెప్పేసి చెప్పొచ్చు. సొంత బిజినెస్ లేదు, నియమిత సాలరీ రాదు. క్యాజువల్ అంటే ఈరోజు పని దొరుకుతుంది, రేపు దొరక్కపోవచ్చు. సో పని ఉన్నప్పుడు పని, పని లేనప్పుడు పని కాదు అని చెప్పేసి. దినసరి కూలీలు ఎవరైతే ఉంటారో, ఎగ్జాంపుల్ ఈ అడ్డా మీద ఉంటారు కూలీలు, వీళ్ళు ఎక్కువ బిల్డింగ్ వర్క్లో పనిచేస్తారు, ఇటుకలు మోస్తారు, సిమెంట్ మోస్తారు. ఆ రోజు వర్షం కొట్టింది, పని లేదు కాబట్టి సో వాళ్ళని క్యాజువల్ ఎంప్లాయీస్గా ట్రీట్ చేస్తాము. మనకి ఈ డాటా అనేది సెల్ఫ్ ఎంప్లాయీస్ వాళ్ళు రూరల్లో ఎంతమంది ఉన్నారు, అర్బన్లో ఎంత, టోటల్ ఎంత, రెగ్యులర్ ఎంప్లాయీస్ రూరల్లో ఎంత, అర్బన్లో ఎంత, మొత్తం ఎంత, క్యాజువల్ ఎంప్లాయీస్ రూరల్లో ఎంత, అర్బన్లో ఎంత, ఇదంతా డాటా అనేది సో మనం చూసి చెప్పడం ఈజీ, బట్ మనం గుర్తుపెట్టుకోవడం కష్టం. కాబట్టి ఆ డాటా మనకి ఏమీ అవసరం లేదు. మరి ఏమి అవసరం అంటే ట్రెండ్ ఎలా ఉంది, ధోరణి ఎలా ఉంది. సో మనకి గ్రామీణ ప్రాంతంలో ఈ ముగ్గురి యొక్క ఆర్డర్ మనకి ముఖ్యం. సో జనరల్గా సెల్ఫ్ ఎంప్లాయ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, అంటే తమ పొలం పనులు చేసుకుంటారు, లేదా బీడీలు అట్లాంటి సెల్ఫ్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు, సెల్ఫ్ ఎంప్లాయీస్. సెకండ్ చూస్తే క్యాజువల్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు, ఎక్కువ కూలి పనికి వెళ్తారు. సో మూడవ వర్గం మనకి రెగ్యులర్. గ్రామీణ ప్రాంతంలో చూస్తే ఈ ఆర్డర్ అనేది ఫస్ట్ చూస్తే సెల్ఫ్ ఎంప్లాయీస్, సెకండ్ క్యాజువల్, థర్డ్ వచ్చేసి రెగ్యులర్ సాలరీ వాళ్ళు ఎక్కువ ఉంటారు. నెక్స్ట్ మనకి పట్టణ ప్రాంతంలో చూస్తే ఇట్ట జనరల్గా రెగ్యులర్ సాలరీ వాళ్ళు ఎక్కువ ఉంటారు, అంటే జాబ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వీళ్ళు వ్యవస్థీకృత రంగంలో ఎక్కువ పనిచేస్తారు కాబట్టి సో రూరల్ కంటే ఈ అర్బన్లో రెగ్యులర్ సాలరీ వాళ్ళు ఎక్కువ ఉంటారు, సెల్ఫ్ ఎంప్లాయీ వాళ్ళు ఎక్కువ ఉంటారు. లాస్ట్ వచ్చేసి క్యాజువల్ అండి. ఇది ఎస్సీఆర్ ఉంటే ఇది ఆర్ఎస్సి అయింది. సో ఆర్ఎస్సి అనేది మొత్తం పూర్తిగా మారింది గ్రామీణంతో పోలిస్తే పట్టణ ప్రాంతంలో. ఇట్లా టోటల్గా చూస్తే ఇండియా మొత్తంలో చూస్తే సెల్ఫ్ ఎంప్లాయ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, సెల్ఫ్ ఎంప్లాయ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సెకండ్ క్యాజువల్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు. థర్డ్ వచ్చేసి రెగ్యులర్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో ఇండియా మొత్తం అనేది ఈ గ్రామీణ ప్రాంతం అనేది సేమ్ ఉందండి. సో ఇండియా అండ్ గ్రామీణం సేమ్ ఉంది. అంటే భారతీయ ఆత్మ అనేది గ్రామాల్లో తిరుగుతుందని చెప్పేసి మన గాంధీజీ చెప్తాడు. సో అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. గ్రామీణ ప్రాంతంలో ఏ క్రమంలో ఉంటే ఇండియా మొత్తంలో అదే క్రమంలో ఉంది. రైట్, ఇది మనకి ఈ నిరుద్యోగిత రేటు మీద ఎన్ఎస్ఓ యొక్క డాటా అనేది కంపల్సరీ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పేసి దీన్ని ప్రింట్ చేస్తుంది.
ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. యాన్యువల్ బేస్లో అమితాబ్ కుంద్ కమిటీ సిఫార్సు మేరకు వరల్డ్ బ్యాంక్ యొక్క కంప్యూటర్ అసిస్టెడ్ పర్సనల్ ఇంటర్వ్యూ మెథడ్ని ఫాలో అయింది. సో ఇది 4th రిపోర్ట్ ఫస్ట్ టైం మైగ్రెంట్స్ని లెక్కించింది. థ్యాంక్ యూ వెరీ మచ్.